వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. మరి ఈయన బీజేపీతో కుమ్మక్క కాలేదా? ఈయన బీజేపీతో కుమ్మక్క కాకపోతే కాంగ్రెస్ నిజంగానే బీజేపీతో ఆయన కనుక ఒక అండర్స్టాండింగ్ రాకపోతే ఈటల రాజేందర్ ఎట్లా వెళ్తాడు? కాంగ్రెస్ అక్కడ క్యాండిడేట్ ను ఎట్లా మారుస్తుంది? ఈటల రాజేందరే కాదు, చాలా మంది బీజేపీలు గెలవడానికి రేవంత్ రెడ్డికి సహకరించిందనడానికి అనేక ఉదాహరణలు అక్కడ ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ కుమ్మక్క కాదు, నువ్వు కూడా కుమ్మక్క అయినావు. సో నువ్వు బీఆర్ఎస్ ఇద్దరు కూడా తోడు దిగారు. నీ మీద ఓడుకు నోటు కేసు ఉంది, వాళ్ళ మీద అవినీతి కేసులు ఉన్నాయి. మీరంతా తోడు దొంగలే. దొంగలు ఊలు పంచుకునే కార్యక్రమమే ఇది. అక్కడ బీఆర్ఎస్ గెలిచినా బహుజనులకు కొరిగేది ఏం లేదు, నువ్వు గెలిచినా బహుజనులకు కొరిగేది లేదు. బీసీ పేరు మీద ఎలా నువ్వు గెలిచినా కూడా మొత్తం ఆధిపత్యం మొత్తం రెట్లేదే. కాబట్టి మొత్తం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మీరంతా తోడు దొంగలే. ఈ తోడు దొంగలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మాకేం పెద్ద ఒరిగేది ఏం లేదు. చూడండి, మీరు ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగిస్తే 45 గంటలు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేయలేదు? అరెస్ట్ అన్నారు, మరి ఏమైంది? ఎందుకు చేయలేదు? అసలు కాళేశ్వరం కంటే ముందు నువ్వు ఎందుకు అసైన్ భూముల మీద 22A భూముల మీద కమిషన్ వేయలేదు? నీ రెడ్డి వర్గం అంతా భూములు ఆక్రమించిందనా? పేదల భూములు ఆక్రమించిందనా? ఇది 1,00,000 కోట్లే కావచ్చు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసిండు మరి కేసీఆర్ ధరణి పేరు మీద. దాని మీద ఎందుకు కమిషన్ వేయలేదు? దమ్మున్న మొగనివైతే నువ్వు దమ్మున్న మొగనివైతే నువ్వు ధరణి మీద ఎందుకు వేయలేదు? నువ్వు కుమ్మక్క అయినట్టు కదా? నువ్వు కుమ్మక్క కాలేదు బీఆర్ఎస్తోని. నువ్వు బీఆర్ఎస్తో కుమ్మక్క అయిన వేదవో నువ్వు మాట్లాడారా? నైతిక అర్హత నీకెక్కడది? ఇలా సన్నాసని చెత్తనా కొడుకుని కేటీఆర్ అంటున్నప్పుడు మరి నిన్ను కూడా అంటున్నారు కదా, మొత్తం సన్నాసని ప్రజలు అంటున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా, సామాన్య ప్రజలు కూడా అంటున్నారు కదా, రైతులు అంటున్నారు, యువకులు అంటున్నారు, నిరుద్యోగులు అంటున్నారు, అందరూ అంటున్నారు కదా ఈ 2 ఏళ్లలోనే నువ్వు కూడా అదే పని చేసినావని. సో కాబట్టి ఇలా కుమ్మక్క ఒక్క బీఆర్ఎస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి కూడా కుమ్మక్కాయ. కాబట్టి ఇవాళ బీజేపీ ఆటలు, ఇవాళ దేశంలో బీజేపీ ఆటలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా రాజకీయాలు ఇవాళ కొనసాగుతున్నాయి. కాళేశ్వరం మీద అరెస్ట్ కాకపోతే మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు మరి అరెస్ట్ చేయలే? నువ్వెందుకు ఒక్క ఎఫ్ఐఆర్ బుక్ చేయలే ఆయనను? నువ్వెందుకు నీ లోకల్ పోలీసుని అరెస్ట్ చేపిస్తలేవు? నువ్వు కుమ్మక్క కాలేదా? నువ్వు కుమ్మక్కైనావు కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయలే, నువ్వు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు కాళేశ్వరం మీద. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయి, అరెస్ట్ చేపి దమ్ముంటే. నీకు ఆ దమ్ము లేదు. ధరణి పేరు మీద 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ను వాడి మీద అట్లాగే నీ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం వీళ్ళంతా కూడా 1,00,000 కోట్ల పేద ప్రజల భూములను ఇవాళ కబ్జా చేసేసి వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అసైన్ భూములను, ఇనాం భూములను అంతా 1,00,000 కోట్లు మింగిన వాళ్ళు. మరి దాని మీద నీకు దమ్ముంటే చెయ్యి, అది చేయవు. సో నువ్వు కుమ్మక్క అయినట్టు కదా మరి బీఆర్ఎస్తో ఆ విషయంలో. సో కాబట్టి ఇవాళ ఎవరు కూడా కుమ్మక్క కాకుండా లేరు. కేసీఆర్ హరీష్లను పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా? మరి నువ్వెందుకు చేస్తలేవు? ఫస్ట్ నువ్వెందుకు చేస్తలేవు? ఫస్ట్ నీ చేతులు ఉన్న ఆయుధాన్ని ఎందుకు వాడతలేవు? బీజేపీ మీద నెట్టేస్తున్నావు ఎందుకు? ప్రతిదీ కూడా బీజేపీ మీద నెట్టేస్తున్నావు. మొన్న 9th షెడ్యూల్ అని అదొక డ్రామా ఆడినావు, 42%. అది బీజేపీ మీద నెట్టేసినావు. నీ చేతుల్లో ఉన్న ఆయుధాలను వాడకుండా నువ్వు దమ్ముంటే నువ్వు పార్టీ పరంగా పో, ఎన్నికలకు పార్టీ పరంగా ఇచ్చి పో అంతే, లోకల్ బాడీ ఎన్నికల్లో. అంతేగాని ఇవాళ నువ్వు తప్పిదాలు చేసుకుంటా మొత్తం బీజేపీ మీద నెట్టేసుకొని బీజేపీ బదనాం చేయడం ఒకటి పెట్టుకొని ఇవాళ చేసినంత మాత్రాన ఏదో అది బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయినట్టుగా నువ్వు కూడా కుమ్మక్క అయిన వాళ్ళతోని. కాబట్టి ఇవాళ మీరంతా కూడా అందరూ ఒకటే ఆకులా తిన్నోళ్ళే. ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సవాల్, విలీనమయ్యేదే. మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ని గెలిపించుకుంటారా? ఇప్పుడు 8 ఎంపీలలో 0 తెచ్చుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అప్పుడే ఇలా కొత్త ఏముంది మరి? అట్లాంటప్పుడు 8 మంది అక్కడ ఎంపీలు గెలిచినప్పుడు బీజేపీని ఆయన కూడా దాంట్లో భాగస్వామ్యం అయినప్పుడు, నువ్వు కూడా భాగస్వామ్యం అయినప్పుడు ఇలా బీజేపీ భాగస్వామ్యం తప్పేది.
బీజేపీ జీరో తెచ్చుకుంటే తప్పింది. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వచ్చేది ఏం లేదు, వాళ్ళకి ప్రతిష్ట కూడా వచ్చేది ఏం లేదు. రామచంద్రరావు ఇలా రాజాసింగ్ చెప్పినట్టుగా ఆయన ఒక బొమ్మనే, ఆ బొమ్మతో ఏం రాదు. అందుకు కుమ్మక్క రాజకీయాలు ఇవంతా. ఈ కుమ్మక్క రాజకీయాలతో ఒరిగేది ఏం లేదు, బహుజనులకు ఒరిగేది ఏం లేదు, పేదలకు ఒరిగేది ఏం లేదు. మీ కుమ్మక్క రాజకీయాలతోని మీదంతా ఒక దోపిడీ రాజకీయాలు, దోపిడీ కులాల రాజకీయాలు, ఆధిపత్య వర్గాల రాజకీయాలు, అందరూ ఒకటే ఈ విషయంలో అనే విషయాన్ని ఇవాళ మేము ఆర్పీఐ పార్టీ ద్వారా చెప్పదలుచుకున్నాం. బీజేపీ నాయకత్వంపై ఎంచుకున్న ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా చెత్తనా కొడక హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నాడు. రోజంతా చెత్తకుంట దగ్గర కట్టేస్తే తెలుస్తుంది. ఎన్నికల తర్వాత జూబ్లీ హిల్స్కు 4,000 ఇందిరామా ఇల్లు 30,000 మెజార్టీతో గెలుస్తాం. 30,000తో మెజార్టీతో గెలిచేటువంటివి ఇలా మొత్తం సునాయాసంగా గెలిచినవి ఎన్ని కమిటీలు వేసుడింది, ఇంతమంది అక్కడ నాయకులను పెట్టుడైంది. జూబ్లీ హిల్స్ ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం పార్టీ నేతలకు దిశానిర్దేశం, ప్రచార శైలిపై అధిష్టానం ఈ వారం రోజులు క్షేత్రంలోని మంత్రులు, ముఖ్య నాయకులు, 100 మందికి ఓటర్లతో ఒక ఇన్ఛార్జి, మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షి, 7 మహిళల నేతలకు ఇవాళ అప్పచెప్పిందట. అజారుద్దీన్కు మైనార్టీ శాఖ, అది కామన్గా అందరూ ఊహించింది. కాబట్టి ఇవాళ 3 బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందే దొంగల ముఠా. ఈ దొంగల ముఠా అన్ని కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి ప్రజలారా నమ్మకండి ఈ దొంగల ముఠాను. ఈ దొంగల ముఠా చెప్తుంది నమ్మకండి. బట్ ఇప్పుడు ఉప ఎన్నికతో పోయేది ఏం లేదు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకము బహుజనులకు. రానున్న రోజుల్లో మొత్తం వీళ్ళ కుట్రల్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు, ఈ బహుజన కాన్సెప్ట్లో ఉన్న అన్ని పార్టీలు తెలంగాణ బహుజన కూటమి ఏకం చేస్తుంది. ఓటు మార్పిడి, నోట్ల మార్పిడి కాదు, ఓటు మార్పిడి ద్వారా ఇవాళ వీళ్ళ బండారాన్ని బయటపెట్టి అక్కడ బీసీలను, మైనార్టీలను గెలిపించే కార్యక్రమం మేము తీసుకుంటాం. ఇక్కడ మా రిజర్వేషన్లలో మమ్మల్ని గెలిపించే కార్యక్రమం మీరు తీసుకోండి అని చెప్పేసి మేము కోరుకుంటూ, వీళ్ళ బండారం బయట పెడదాం బహుజనులారా, తస్మాస్ జాగ్రత్త ఈ పాటలతో తెలియజేస్తూ ఆర్పీఐ భావిస్తుంది, D6 భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పరియాణ.